హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మనం మంచి బ్యాటరీ లైఫ్ అనమాట. నాకు తెలిసి మన ఇండియాలో ఈ మొబైల్ లాంచ్ కాలేదు, అసలు లాంచ్ కాదు, దాదాపు త్వరలో లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. లాంచ్ కూడా కాలేదు. ఈ మొబైల్ వచ్చేసిందంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే మొత్తం మీరు షాక్ అవుతారు అనమాట. సో ఇండియాకి వస్తే ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఓకేనా. మీరు ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. వీళ్ళు పెట్టిన ప్రైస్ కానీ ఎక్సలెంట్ ఉందన్నమాట. నిజంగా కూడా అంత బాగుంది. నేను చెప్తాను ఏంటి అనేది మొత్తం కూడా. సో ఈ మొబైల్కి మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ కానీ, ఛార్జింగ్ కానీ, ఇక్కడ ఆడిన డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ ఎవ్రీథింగ్ 100% వర్త్. ఇలాంటి ప్రైస్తో మన ఇండియాలో లాంచ్ అవుతాం మాత్రం మార్కెట్ మొత్తం షేక్ అవుతుంది అనమాట. సో అది ఏం ఫోను ఏంటి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోని చూసే ముందు ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ మొబైల్ నేమ్ వచ్చేసి iQOO Z10 టర్బో ప్లస్ 5G మొబైల్ అనమాట. ఈ చైనా కంట్రీలో లాంచ్ అయింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక ఈ మొబైల్ ఇండియాకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇక ఇదే నేమ్తో వస్తుందా వేరే నేమ్తో వస్తుందా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఓకేనా. ఇక దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే 6.78 ఇంచెస్ 1.5K LTPO OLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. అలాగే 2000 nits HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 5500 nits వచ్చి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 4340 Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తారనమాట. 144 Hz డిస్ప్లే కానీ 1.5K LTPO OLED ప్యానల్ సూపర్ అనమాట. డిస్ప్లేలో కూడా ఎలాంటి కాంప్లైంట్స్ అయితే ఏం లేవు అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కూడా MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. అలాగే Q2 గేమింగ్ చిప్ని కూడా యూజ్ చేశారు అనమాట. గేమ్స్ మంచిగా ఆప్టిమైజ్ చేస్తుంది, డిస్ప్లేని కూడా మంచిగా ఆప్టిమైజేషన్ అనేది చేస్తుంది అనమాట. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ మొబైల్కి, గుర్తుపెట్టుకోండి. iQOO Q2 చిప్ అయితే చాలా ప్లస్ పాయింట్ చేస్తుంది అనమాట iQOO బ్రాండ్కి అయితే, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నా కూడా అంతే అనమాట. LPDDR5X ర్యామ్ ఉంటే UFS 4.1 టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది ర్యామ్కు, గుర్తుపెట్టుకోండి. మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్ అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే 8000 mAh బ్యాటరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 8000 mAh బ్యాటరీ. నేను ఇండియాకి వచ్చిన ఏ మొబైల్ అయితే చూడలేదు, నాకు తెలిసి ఇదే మొబైల్ అవుతుందా మరి మీ వేరే మొబైల్ అవుతుందా చూడాలన్నమాట. iQOO బ్రాండ్ నుంచి కూడా వస్తుంది కాబట్టి తొందరగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. 120 ఇస్తే బాగుండు మన ఇండియన్ వేరియంట్కి వచ్చిన దానికి. సరే చూద్దాం, 90 watts అయినా సూపర్ అనమాట. ఇక కెమెరా సెటప్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి. గేమింగ్ టార్గెట్ మొబైల్ కాబట్టి ఫ్రంట్ 16 MP ఉంటుంది, పర్లేదు. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అనమాట. మెయిన్ కెమెరాని యూజ్ చేసి మీరు మంచి మంచి ఫొటోస్ వీడియోస్ అయితే తీయొచ్చు అనమాట, ఓకేనా. ఇక దీంతో అడిషనల్ ఫీచర్ చూసుకుంటే 115 మీద వస్తుంది, Origin5 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. ఐస్ డోన్ వ్యాపర్ కూలింగ్ కూడా దీనికి ఉందన్నమాట. Wi-Fi 7 Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. IP65 రేటింగ్ కూడా దీనికి ఉంటుంది అనమాట. 8.16 mm థిక్నెస్ ఉంటుంది. 212 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 27,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 30,300 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32,800 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. 16GB అలాగే 512GB మోడల్ ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకుంటే 36,400 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్కి కలర్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఇది ఎప్పుడు సేల్కి వస్తుంది, ఏ డేట్కి వస్తుంది అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అది కూడా చైనా కంట్రీలో, ఓకేనా. ఈ మొబైల్ అయితే ఇండియాకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ గురించి ఎంతమంది ఇండియాలో వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. iQOO Z10 సిరీస్ అంటే మనం ఈ మొబైల్కి మనం ఒక 30,000 అలా పెట్టవచ్చు అనమాట. Z10 సిరీస్ కాబట్టి సో అంత మించి కూడా ఎక్కువ పెట్టలేమన్నమాట. చూడాలి మరి ఎంత ప్రైస్ తీసుకొస్తారు. అసలు తీసుకొస్తారు దాదాపు నాకు తెలిసి అయితే తీసుకొచ్చిన ఎంత ప్రైస్ పెడతారు అనేది డౌట్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.